నేను రాష్ట్ర ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి, ఇందులో పారదర్శకంగా నిజాలు బయటికి రావాలి అంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. సిట్టింగ్ జడ్జితోనే వేయండి లేదా రిటైర్డ్ జడ్జితోనే వేయండి. ఎవరి తప్పేందో అప్పటిదాకా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టండి. ఏ సంస్థ అయితే నిర్మాణ పనులు చేస్తుందో మీకు చిత్తశుద్ధి ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు సంఘటనా స్థలంలోనే ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బాధ్యులను సస్పెండ్ చేయండి. ముఖ్యమంత్రి ఎవరైతే ఇవాళ పురపాలక శాఖ నిర్వహిస్తున్నాడో మరి ఆయన చాతగాంతనం, ఆయన అసమర్థత, ఆయన ఫెయిల్యూర్ మొత్తం ప్రజలకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత తీసుకోవాలా. తప్పకుండా ముందుకు వచ్చి వారు కూడా వెంటనే స్పందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ, ఈ విషయంలో బీఆర్ఎస్ మీద నిందలేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే బట్టగాల్చి మీదేసి తప్పించుకుంటామంటే కుదరదు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎస్ఎల్బీసీ ఒకవైపు చేశాము, సాగునీటి ప్రాజెక్టులన్నీ వాయువేగంతో పూర్తి చేశాము. ఎస్ఎల్బీసీ ఒక ప్రత్యేకమైన సమస్య. అందులో ఒక టనల్ బోరింగ్ మెషిన్ ఇరుక్కొని పోయి కూడా దశాబ్దం అయిపోయింది. కాబట్టి ఆ పనులు కూడా ముందుకు తీసుకొని పోయాము అన్నాడు కేసీఆర్ గారి నేతృత్వంలో. అది కూడా పూర్తి చేసేవాళ్ళమే. ఉదయ సముద్రం ట్రయల్ రన్ కూడా పూర్తి చేశాం నల్గొండ జిల్లాలో. కాబట్టి చైర్మన్ గారికి కానీ ఇంకెవరికి కానీ ఆందోళన అవసరం లేదు. తాగునీటికి సాగునీటికి లింక్ ఏమీ లేదు. సాగునీటి అవసరాలు సవ్యంగా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తూనే ఇంకోవైపు తాగునీటి అవసరాల కోసం సుంకిశాల చేపట్టాం. కాబట్టే రైతులు ప్రొటెస్ట్ చేయలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నప్పుడేమో ప్రొటెస్ట్ చేసినారు. ఎందుకు? మా సాగునీటి అవసరాలు పూర్తి చేయకుండా తాగునీటి కోసం హైదరాబాద్కి ఎట్లా తీసుకుపోతారని ఆందోళన అయింది, గొడవలైనాయి, ఆఖరికి ఒక ఎస్ఐ చచ్చిపోయిండు. కాబట్టి మేము రైతులను సాటిస్ఫై చేసి మీకు ఇబ్బంది కాదు, మీ సాగునీరు ఇస్తామని విశ్వాసం నింపి భరోసా నింపి చేసినాం. కాబట్టే ఎలాంటి ఆందోళన కూడా రాలేదు. ఇవాళ జరిగిన వైఫల్యం మాత్రం 100% కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం, మున్సిపల్ శాఖ వైఫల్యం. తప్పకుండా వారే బాధ్యత తీసుకోవాలి. ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలనేది మా డిమాండ్. బట్టి విక్రమార్క గారి ఆలోచన విధానం లోపభూయిష్టంగా ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఈ దివాలా కోర ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది లోపభూయిష్టం. ఏది జరిగినా ఎట్లుందంటే కొంతమంది ఏమో అక్కడ నెహ్రూ గురించి మాట్లాడతారు. ఇక ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పాపం ఏది జరిగినా కేసీఆర్ను 10 ఏళ్ళ నుంచి తిట్టుడే, వాళ్ళకి ఇంకేం తెలియదు. అడ్మినిస్ట్రేషన్ రాదు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు. నేను అడుగుతా ఉన్నానండి, ఇవాళ రాష్ట్రంలో ఏముందండి పరిస్థితి? నిన్నటికి నిన్న మళ్ళీ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఇంకో మర్డర్ జరిగింది. ఎన్నిసార్లు రాస్తారండి పత్రికలు కూడా? 30 రోజుల్లో 28 మర్డర్లు. నేను ఎన్ని రోజులు రాయాలి పత్రికలు, టీవీలు కూడా? వాళ్ళ నిన్నటిదాకా వీళ్ళకు బాకాలుదిన పత్రికలే రాస్తున్నాయి. వాళ్ళ సపోర్టర్సే మాట్లాడుతున్నారు హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ అదుపులో లేదని. వీళ్ళ చేతుల్లో ఏది లేదు. కరెంట్ సరిగా నడవదు, మంచినీళ్ళు ఇచ్చే ముఖం లేదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయరాదు. ఆఖరికి ప్రాజెక్టులు ఏవైతే మేము స్టార్ట్ చేసినామో 9 నెలలు బందోబస్తుగా ఉన్నది ఎగ్దం కూలిపోయిందట. ఎట్లా కూలిపోద్దండి? అందుకే నేను అనేది వీళ్ళకి ఏది నిర్వహణ రాదు. వీళ్ళ ఆలోచన విధానమే లోపభూయిష్టంగా ఉంది. దివాలా కోరు విధానాలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు మంచిగా చేసిన పని చెప్పండి. వేరే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇచ్చినా అని చెప్పుకోవడం, పేర్లు మార్చుడు, ఇదే నా మార్పు అంటే. కాబట్టి బట్టి విక్రమార్క గారు తన ఆలోచన సవరించుకోవాలి, తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మేము కోరుతాం. ఇవ్వాలనే ప్రభుత్వం నుంచి ఎవరో పెద్దలు పోతున్నారని మాకు తెలియవచ్చింది. తప్పకుండా మేము కూడా విజిట్ చేస్తాం. మా పార్టీ బృందం కూడా పోతుంది. మేము కూడా పోయి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటాం. రిటైర్డ్ ఇంజనీర్లను కూడా తీసుకొని పోతాం. మొత్తం విషయం అంతా కూడా మిమ్మల్ని కూడా మీరు వస్తే మీరు కూడా తీసుకొని పోతాం. అక్కడ మొత్తం విషయం అంతా కూడా వివరంగా మీకు చెప్తాం.